రాష్ట్ర రాజకీయాలన్నీ ఇప్పుడు బీసీ నినాదం వైపు తిరుగుతా ఉన్నాయి. ఏ పార్టీ చూసినా, ఏ పార్టీ నాయకులు చూసినా బీసీ నినాదాన్ని ఎత్తుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కూడా మూడు ఎజెండాలను ఎంచుకొని ఇప్పుడు బీసీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. అయితే ప్రధానంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఒకవైపు 42% డిక్లరేషన్ 42% డిక్లరేషన్ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అటు క్యాబినెట్ లో కానివ్వండి, లేదనుకుంటే అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఆమోదం తెలిపినటువంటి ఈ రెండు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి గవర్నర్ దగ్గరికి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గవర్నర్ ప్రస్తుతం దీనికి ఆమోదం తెలిపినప్పటికీ కూడా గవర్నర్ నుంచి నేరుగా కూడా ఆర్డినెన్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినటువంటి యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే రాలేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నా, పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు పైన చర్చించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పదే నిలదీస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన తర్వాత ప్రధానంగా ఏర్పడినటువంటి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లుకు సంబంధించిన దానిపైన చర్చించాలని వాడి వేడిగా కూడా కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతుంది. అయితే దీనికి సంబంధించిన దానిపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సహకరించట్లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్చించకపోవడం పట్ల తీవ్ర ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసేటువంటి ప్రయత్నాలు కనబడతా ఉన్నాయి. ఈ నెల అంటే ఆగస్టు 5, 6, 7 తేదీలలో పెద్ద ఎత్తున ఒక దీక్ష చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. తెలంగాణ ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఒక దీక్షా కార్యక్రమాన్ని చేసే విధంగా బీసీలకు సమన్యాయం కలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీఠం వేసి 42% రిజర్వేషన్ చేసి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకే సమన్యాయం కలపాలి అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తే చిత్తశుద్ధి లేనటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది అనేది కాంగ్రెస్ వర్షన్. ఇక బీజేపీకి సంబంధించి ఆర్డినెన్స్ 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ఈ ఆర్డినెన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి బీజేపీ మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఈ రెండు పార్టీలపైన బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉంది. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉంది. దాంతో పాటుగా ప్రజలకు సంబంధించి గతంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి అనేక పథకాలకు సంబంధించి హయాంలోనే సాధ్యపడింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనేక కార్యక్రమాలు చేసింది. దాంతో పాటుగా ప్రజలకు అనేక పథకాలను కూడా బీఆర్ఎస్ పార్టీ అందజేసింది. దాంతో పాటుగా అటు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, బతుకమ్మ చీరలు కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలకు పెద్దపీఠం వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పథకాలను కూడా నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుతో భేటీ అయిన నేపథ్యంలో కూడా చర్చించినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిందో ఈ యొక్క వారం రోజుల పాటు వాడివేడిగానే కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి.